సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు 5 కాలేజీలను ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని కాలేజీలు దాదాపు పూర్తయి అనుమతులకు వేచి చూస్తున్న నేపథ్యంలో పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి సీట్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి మరీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వివిధ రాజకీయ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన దగ్గర వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, పులివెందుల మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి 50 సీట్లు మాకు వద్దని వెనక్కి పంపించింది ప్రభుత్వం. ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? చాలా దారుణం అండి. ఇంతటి దరిద్రమైన పరిపాలనను భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఎవరు చూసిండారు అన్నమాట. సో ఎవరైనా కూడా కాలేజీలు కావాలి, సీట్లు పెరగాలి అని అనుకుంటారు తప్ప ఈ రకంగా వ్యవహరించిన పరిస్థితే లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన మొన్న 5 ఏళ్ల పరిపాలనలో వైద్యానికి నిజంగా పెద్దపీట వేయడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యము తప్పకుండా వాళ్లకు అందించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశం తప్ప వేరే ఏం లేదన్నమాట. సో దానికి పెద్దపీట వేయడం జరిగింది. దాంట్లో భాగంగా వైద్యానికి సంబంధించి గతంలో స్వాతంత్రం వచ్చిన నుంచి 11 కాలేజీలు మాత్రమే ఉండేటి. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొక 17 కాలేజీలను యాడ్ చేసి 17 కొత్త కాలేజీలను మొదలుపెట్టడం జరిగిందనమాట. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 5 పూర్తి చేయడం జరిగింది. దాదాపు 98% పూర్తి అయిపోయి ఓపెనింగ్ చేసే పరిస్థితి అనమాట. సో అన్ని పర్మిషన్స్ కూడా రావడం జరిగింది దానికి. సో ఇంకొంచెం పర్స్యూ చేసి ఉంటే అన్ని కాలేజీలు ఓపెన్ చేసే అవకాశం ఉండిండు. అన్ని కాలేజీల్లో కూడా దాదాపు 750 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండిండు అనమాట. నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక 5 కూడా ఆల్మోస్ట్ దాదాపు 70% పూర్తి అయిపోయిన పరిస్థితి అనమాట. మిగతాటి అన్నీ కూడా నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో చేయాలి అని చెప్పేసి భావించడం జరిగింది. ఎందుకంటే కాలేజీలు ఉంటే ఎక్కువ మంది డాక్టర్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆ రకంగా చేయడం జరిగిందనమాట. దాన్ని ఇప్పుడు ఏమి చేసింది లేదు. ఈ 5 నెలల కాలంలో చేసిందల్లా ఏంటంటే ఇట్లాంటి పనులే అనమాట. సీట్లు వద్దనేది, మిగతాటి అన్ని ఇప్పుడు బియ్యం ప్రతి ఇంటి దగ్గరికి తీసుకుపోయి ఇస్తున్నారు. సో దాన్ని రద్దు చేసిన పరిస్థితి అనమాట. అన్నీ రద్దు చేసిన పరిస్థితి ఉంది తప్ప ఇంకా వేరే ఏం లేదనమాట. సిబిఎస్ఈ సిలబస్ ఉన్నది, అది కూడా రద్దే అనమాట. సో ఈ రకంగా అన్నీ రద్దు చేయడం జరుగుతుంది తప్ప వేరే కార్యక్రమం లేదు. సో ఇదంతా కూడా చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా దాదాపు 18-20 వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు తప్ప ఇంకా వేరే కార్యక్రమం లేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు స్పష్టంగా చెప్తున్నారు, పులివెందుల కళాశాలలో పనులే కాలేదు. మెడికల్ సీట్లు కేంద్రం నుంచి వచ్చినప్పటికీ కూడా అక్కడ పనులు కాలేదు కాబట్టి మేము లేఖ రాసాము, నిర్వహించలేము అని చెప్తున్నారు. మీరేమన్నా? దానికి ఏముంది, ఎవరైనా కూడా అక్కడ పోయి చూడవచ్చు అన్నమాట. దాదాపు 98% పూర్తి అయిపోయినాయి అన్నమాట. చిన్న రిపేర్లు ఉంటే ఉండవచ్చేమో కానీ అవి రెక్టిఫై చేసుకునే కార్యక్రమం ఎప్పుడైనా చేయవచ్చు అనమాట. ఎందుకంటే దాదాపు కడపలో ఆ రిమ్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 25 ఏళ్ళు పూర్తి అయిపోయిందనమాట. ఇప్పటికి కూడా అక్కడ పనులు ఉండే కార్యక్రమం జరుగుతాయి. అది రెగ్యులర్గా చేసే కార్యక్రమం అది కాదనమాట. ఇది చేతగాని ప్రభుత్వం అనమాట. సో ఇది చేతగాని ప్రభుత్వము, పనికిరాని ప్రభుత్వము కాబట్టే ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప వేరే ఏం లేదన్నమాట. P4 విధానం అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్ అని చెప్పి బాగా వినిపిస్తుంది. దాన్ని ఎట్లా గతంలోనే 2014 నుంచి 19 గారు ఆ సంవత్సరాల్లోనే చివరి 2 ఏళ్లలో చిత్తూరు హాస్పిటల్ను అపోలో వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. సో అప్పుడే ప్రైవేటైజేషన్ మొదలు కావడం జరిగిందనమాట. అప్పుడు గవర్నమెంట్లోనే చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు చేయకపోయేది అనేది ఏమి లేదు. ఆయన మెంటాలిటీనే అది అనమాట. సో దాన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేయాల్సే కార్యక్రమమే. కాలేజీలను చేస్తారు, హాస్పిటల్ను కూడా చేస్తారు అన్నమాట. ఎందుకంటే చిత్తూరు హాస్పిటల్నే చేయడం జరిగింది ప్రైవేటైజేషన్.
సో ఇంకా మిగతా అన్ని హాస్పిటళ్లను అదే రకంగా చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు విద్యకు సంబంధించి నారాయణ కాలేజీలు అన్నీ ఈ కాలేజీలను అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినవన్నీ కూడా మూవ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందనమాట. సిబిఎస్ఈ తీసేయడము అయితేనేమి మిగతా అట్లా ఈ వైద్యానికి సంబంధించి కూడా ఆయన బినామీకి సంబంధించిన హాస్పిటల్స్ను ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదన్నమాట. సో తప్పకుండా ఆయన మెంటాలిటీనే అది. అంటే చాలామంది విద్యార్థులు ఈ సంవత్సరం సీట్లు వస్తాయి, మెడికల్ సీట్లు వస్తాయని చెప్పి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్త కాలేజీలకు, పాడేరు కానీ పులివెందులు. మరి ఇట్లా వెనక్కి తీసుకోవటం వల్ల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళందరూ నిజంగా కూడా చాలా బాధపడుతున్నారు అన్నమాట. నీటిలో హయ్యర్ వాళ్ళు దండిగా మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నారు. పాపం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఈ 5 కాలేజీలు ఇమ్మీడియట్గా వస్తాయి, మనకు కూడా సీట్లు వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ రాకపోయి ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో, ఎక్కడో ఒరిస్సాలోనో, ఎక్కడో వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నీట్ అనేది జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టేది కాబట్టి దేశవ్యాప్తంగా సీట్లు అలాట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్నింటే కూడా ఇక్కడే సీట్లు వాళ్ళకు దొరికిండు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకోకుండా జరిగింది అనమాట. అటువంటిది కాకోకుండా చేయడం నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. ఇది పరిస్థితి. విద్యార్థులకి ఏదైతే ఉన్నటువంటి అవకాశాలని తీసేయటమని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మెడికల్ కళాశాలలు పేదవాడి చెంతకు తీసుకువెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పేసి రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.